నా దృష్టిలో సంధ్య వింధ్య ఇద్దరూ సమానమే. ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా స్నేహంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ స్నేహానికి మా సంతోషానికి ఏ ఇబ్బంది రాకూడదని నిన్ను మా ఇంటికి రమ్మంటున్నాను. దయచేసి కాదనకమ్మా. అయ్యో అంకుల్, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? చెప్పాను కదమ్మా, పొరపాటు మాది, అవసరం మాది. చేతులెత్తి కాదమ్మా, కాళ్ళు పట్టుకున్నా కూడా తప్పులేదు. అయ్యో, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు సార్? మీరు కోరుకున్నట్టే సంధ్య వస్తుంది. అమ్మ సంధ్య, పాపకి పాలిచ్చి వింధ్య మనసులో ఏముందో తెలుసుకో. సరే అత్తయ్య. పదమ్మా. వస్తాను. సరే సార్, వస్తానమ్మా. నేను కూడా వెళ్ళొస్తాను. రామ్మా. సంధ్య, కారెక్కమ్మా. అమ్మా సంధ్య, ఆ డాష్ బోర్డ్ ఓపెన్ చేయమ్మా. ఒక కవర్ ఉంటుంది. ఏంటంకుల్ ఇది? 5 లక్షలమ్మా. ఎందుకు? వింధ్య ఇంట్లో తీసింది అంత డబ్బేనమ్మా. నీ మీద నింద పడకూడదని తిరిగి వాళ్ళ అత్తగారికి ఇచ్చేసింది. కారణం తెలియకపోయినా ఈ డబ్బు తనకి చాలా అవసరమని మాత్రం చెప్పగలను. అందుకే ఈ డబ్బు తనకివ్వమ్మా. అంకుల్, ముందు నన్ను వింధ్యతో మాట్లాడనివ్వండి. కారణం తెలుసుకున్న తర్వాత తప్పదనుకుంటే అప్పుడు తీసుకుంటాను. వద్దమ్మా, అప్పుడు తీసుకునేదేదో ఇప్పుడే నీ దగ్గర ఉంచుకో. ఆ డబ్బు నా పర్సనల్, మీ ఆంటీకి కూడా తెలీదు. దొంగతనం చేసే ముందు ఒక్క మాట నాతో చెప్పుంటే నేనే ఇచ్చేవాణ్ణి. మాకెవ్వరికీ చెప్పలేదంటే అదేదో పెద్ద ఇబ్బందే అనిపిస్తుంది. డబ్బు కోసం పుట్టే సమస్యలు ఆలస్యం చేసే కొద్దీ అమాంతం పెరిగిపోతుంటాయి. అలాంటి కష్టమేది వింధ్యకి రాకూడదమ్మా. అందుకే ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు. ఇంకా అవసరమైతే చెప్పు. ఏం చెప్పకుండానే కష్టం అర్థం చేసుకునే తండ్రి లాంటి మావయ్య దొరకడం నిజంగా మా వింధ్య అదృష్టం అంకుల్. ఆ అదృష్టంలో సగభాగం ఎప్పటికీ నీదేనమ్మా. అమ్మా సంధ్య విందు గదిలో ఉంది, నువ్వెళ్ళు. ఈవిడగారు మళ్ళీ ఎందుకొచ్చింది? నేనే తీసుకొచ్చాను. అది కనపడుతూనే ఉంది. అయినా మీరు చెప్పిందేంటి, చేస్తుందేంటి? ఈ సమస్యకి ఎలాగైనా పరిష్కారం చేస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ సంధ్యను తీసుకొస్తారా? ఒకసారి జరిగిన తప్పు చాలదా? మళ్ళీ ఇంకా తప్పులు జరగాలా? అలా తప్పులు జరగకూడదని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని సంధ్యను తీసుకొచ్చాను. ఏం మాట్లాడుతున్నారండి? అసలు సంధ్య వల్లే కదా ఈ సమస్యలన్నీ అని ఎవరు చెప్పారు? చూడు, ఇప్పుడు నీకేంటి, ఈ ఇంట్లో ఇంకోసారి తప్పులు జరగకూడదు. నీకు అబద్ధం చెప్పడం గాని మోసం చేయడం గాని నచ్చదు. నాకు తెలుసు నీ బాధ. మళ్ళీ ఏ తప్పు జరగకుండా ఉండడానికే నేనిప్పుడు సంధ్యను తీసుకొచ్చాను. నీ సమస్యకు, మనింటి సమస్యకి పరిష్కారం సంధ్య ద్వారానే అవబోతుంది. నన్ను నమ్ము. ఏ సంధ్య వల్ల సమస్య వస్తుందో మీరు ఆ సంధ్యనే తీసుకొచ్చి పరిష్కారం అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఏంటో మీరు. ఇంత డబ్బు నీకెందుకే? ఇంట్లో వాళ్ళంతా నీకు సపోర్టుగా ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి పని చేశావు? అంత కష్టం అవసరం ఏమొచ్చింది? ఈ డబ్బు నాకోసం కాదు సంధ్య,
ఆ ఆయమ్మ కోసం. ఆయమ్మ? ఏ ఆయమ్మ? ఆ రోజు తల్లి ప్రేమ గురించి, మన స్నేహం గురించి గొప్పగా మాట్లాడిన ఆ ఆయమ్మ. ఆవిడిలా డబ్బులు డిమాండ్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. 5 లక్షలు ఇవ్వకపోతే పాప గురించి నిజం చెప్పేస్తానని బెదిరించడంతో ఇంట్లో నేను దొంగతనం చేయక తప్పలేదు. ఆ కంగారులో మా అత్తగారిని గమనించకపోవడం వల్లే సమస్య ఇంత పెద్దదైంది. ఏంటి వింధ్య ఇది? ఇంత జరిగినప్పుడు నాకొక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? ఇద్దరం కలిసి ఏదో ఒకటి ఆలోచించి ఈ సమస్య పరిష్కరించేవాళ్ళం కదా. డబ్బే సమస్య, డబ్బే పరిష్కారం. నీ పరిస్థితి తెలుసు కాబట్టే నీ వరకు రానివ్వకూడదనుకున్నాను. పాప విషయంలో ఏమి అడగకుండానే ఎప్పటికీ రుణం తీర్చుకోలేనంత సహాయం చేశావు. అందుకే ఎలాంటి సమస్య అయినా, ఏ కష్టమైనా నీకు చెప్పకుండా నేనొక్కదాన్నే పరిష్కరించాలనుకున్నాను. ఆ ఆయ ఇంటికి రాకముందే మనమే ఆవిడ్ని కాంటాక్ట్ చేసి ఈ డబ్బులు ఇచ్చేయాలి. అసలు ఈ ఇంట్లో ప్రాబ్లంకి కారణమే ఆ సంధ్య అని నేను ఫీల్ అవుతా ఉంటే ఈయన గారు వెళ్ళి ఆ సంధ్యను ఇంటికి తీసుకురావడమే కాకుండా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని చెప్తున్నాడు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అమ్మ వింధ్య? ఎవరు? వింధ్య కోసం వచ్చానండి. నువ్వింతకు ముందు కూడా వచ్చావు కదా? రాక తప్పలేదండి. ఈ రోజుతో కొన్ని ముఖ్యమైన విషయాలు తేల్చుకోవాలి, లేదా మీరు తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయమా? ఏంటది? అడుగుతుంది నిన్నే, మాట్లాడు. అది నేను పాప పిన్ని, పిన్ని ఎంతసేపు అయిందొచ్చి? ఇప్పుడే. పిన్నినా? నీకూడా తెలుసా? అదేం క్వశ్చన్ వాణి? సంధ్యా వింధ్య బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పుడు ఒకరికి తెలిసిన వాళ్ళు ఇంకొకరికి తెలియకుండా ఉంటారా? అవునత్తయ్య. పిన్ని, మీరు లోపలికి రండి. ఆగండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా గదిలోకి అత్తయ్య. అవసరం లేదు. ఏమున్నా సరే ఇక్కడే మాట్లాడండి. ఆవిడేదో ముఖ్యమైన విషయం చెప్పాలంటుంది కదా, అదేంటో నేను కూడా తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయమా? అలాంటిదేం లేదత్తయ్య. కలిసి చాలా రోజులైంది కదా, కబుర్లు మాట్లాడుకోవడం తప్ప వేరే ఏం లేదు. వేరే ఏం లేనప్పుడు సీక్రెట్గా గదిలోకి వెళ్ళడం ఎందుకు? ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా నువ్విలా హడావిడిగా ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళావు. అదీ కాక ఆవిడ వచ్చినప్పుడు నీ కళ్ళల్లో ఆనందం కన్నా ఆందోళనే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే
ఏదున్నా సరే ఇక్కడే నా కంటి ముందే నాకు వినపడేలా మాట్లాడుకోండి. ఏమ్మా నువ్వు చెప్పు. వాణి, ఏదో హాస్టల్ వార్డెన్ లాగా, మిలిటరీ క్యాంపులో ఆఫీసర్ లాగా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి? తెలిసిన వాళ్ళ ఇంటికొస్తే వాళ్ళకి ఏవో పర్సనల్ విషయాలుంటాయి. అన్నీ మనం వినాలి, మనకి తెలియాలంటే ఎలా? లేదండి, కొన్ని విషయాల్లో కొంతమంది దగ్గర ఎంత స్ట్రిక్ట్గా ఉంటే అంత మంచిది. పోన్లే కదా పాపం అనుకుంటే చివరికి శాపం తగిలేది మనకే. ఆల్రెడీ ఇంట్లో జరగరానివి ఎన్నో జరుగుతున్నాయి. అవి ఆపాలంటే ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. నువ్వు చెప్పు, ఎందుకొచ్చావు? నా కోడలతో ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇన్నిసార్లు అడిగినా ఏం చెప్పడం లేదంటే నాకు తెలియకుండా ఏదో తప్పు జరుగుతున్నట్టే. అవునా కాదా? అంటే మీ కోడలతో మాత్రమే చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు అది అందరి ముందు చెప్పక తప్పడం లేదు. నేనిక్కడికొచ్చింది పాప గురించి చెప్పడానికి. పాప? ఏ పాప? మా పాప ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయింది. మీ అబ్బాయి గారికి తెలిసిన పెద్దవాళ్ళు పొలిటీషియన్లతో మాట్లాడితే మా పాపకి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుందేమో అని మాట్లాడడానికి వచ్చానమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా? అవునండి, మా పాప గురించి మాట్లాడడానికే వచ్చాను. ఇందులో సీక్రెట్గా మాట్లాడడానికి ఏముంది? అందరి ముందు చెప్తే అయిపోయేదిగా. సీక్రెట్ అని కాదమ్మా, వింధ్యని ఇప్పటి వరకు ఏదీ అడగలేదు. మొట్టమొదటిసారి అడగడానికి మొహమాటము సిగ్గు అడ్డొచ్చి. మనలో మనకి మొహమాటం ఎందుకు పిన్ని గారు? నేను తప్పకుండా మా ఆయనతో మాట్లాడతాను. విన్నావా? ఇంతోటి దానికి ఊరికే నీ పిచ్చి అనుమానాలు, ఎంక్వైరీలు. ఇప్పుడు అన్నీ క్లియర్ అయ్యాయా? అమ్మా సంధ్య, నువ్వు ఇంటికే వెళ్తున్నావా? నేను కూడా వస్తాను. సరే పిన్ని, పదండి వెళ్దాం. సంధ్య, ఒక్క నిమిషం ఆగు. సంధ్య, నీ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయావు. వెళ్ళొస్తాం. ఆగు. నువ్వు వచ్చేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఏం తీసుకురాలేదు కదా? ఇందులో ఏముందో ఇప్పుడు నాకు చూపించు. వాణి, ఒకసారి పొరబడినందుకే చాలా నష్టం జరిగింది. నిజం లేని నిందల వల్ల మన మనవరాలు ఆకలితో ఉండాల్సి వస్తుంది. దయచేసి ఇంకే అనుమానాలు వద్దు. సంధ్య ఈ ఇంటికి హ్యాండ్ బ్యాగ్తోనే వచ్చింది. అమ్మా సంధ్య, నువ్వు వెళ్ళు. వెళ్ళొస్తాను వింధ్య. పద పిన్ని. తీసుకోండి. ఈ డబ్బు కోసమే కదా మీ మీద మా నమ్మకాన్ని అమ్మకానికి పెట్టారు. ఊరిట్లోనే బిడ్డ చనిపోతే నా ఫ్రెండ్ జీవితం ఏమైపోతుందోనన్న భయంతో నా బిడ్డని తన బిడ్డగా మార్చాను. అవసరాన్ని అవకాశంగా మార్చుకునే మనిషి అని అప్పుడే తెలుసుంటే బిడ్డ ముందే బేరసరాలాడేదాన్ని. ఈ డబ్బు సరిపోతుందా లేక ఇంకా కావాలా? మళ్ళీ మళ్ళీ నా ఫ్రెండ్ ఇంటికొచ్చి బ్లాక్మెయిల్ చేస్తారా? లేదమ్మా,
నేను అలాంటి దాన్ని కాదు. అడిగిన డబ్బు అందిన తర్వాత కూడా మీరు ఎలాంటి వాళ్ళో నిరూపించుకోవడం ఎందుకు? మీరు చేసిన పనికి వింధ్య, నేను చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎన్నో అబద్ధాలు, అక్కర్లేని సమాధానాలు చెప్పాల్సి వచ్చింది. డబ్బు కోసం మీరు మమ్మల్ని ఇంత బాధ పెట్టడం మీకు న్యాయమా? నేను చేస్తున్నది తప్పని తెలుసమ్మా, కానీ నా కూతురు చదువు కోసం వేరే దారి లేదు. స్తోమత లేదని తెలిసినా నా కూతుర్ని ఇంజనీరింగ్ చదివిస్తానని మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి ఎక్కడా ఫలితం లేక వింధ్యని డబ్బులు అడగడానికొచ్చాను. కానీ ఆ రోజు వింధ్య మాటలు, పద్ధతి నాకు నచ్చలేదు. దానికి తోడు కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో నా కూతురు బాధ చూసి తట్టుకోలేకపోయాను. డబ్బు కోసం చేయి చాచానే తప్ప అవసరం కోసం అడ్డుదారులు తొక్కే మనిషిని కాదమ్మా. డబ్బులు దండుకోవటమే నా టార్గెట్ అయితే పురిట్లో బిడ్డ ఉన్నప్పుడు మీరిచ్చిన బంగారు గాజులు వెంటనే తీసుకునేదాన్ని. లేదంటే మీ పాప వింధ్య ఇంటికొచ్చిన తర్వాత ప్రతిరోజు వడ్డీ డబ్బులు అడిగినట్టు ఎంతో కొంత పట్టుకెళ్లేదాన్ని. ఈ డబ్బుతో నా కూతురు కోరిక, నా బాధ్యత రెండూ తీరిపోతాయి. ఇక మీదట నేను మీ జోలికి రాను. నా వల్ల ఏ సమస్య రానివ్వను. అమ్మా వింధ్య, ఏంటిది? లేమ్మా. కన్నీళ్లతో మొక్కితే ఆ దేవుడు కరుణించడానికి ఆలస్యం అవుతుందేమో కానీ కష్టమేంటో తెలియకుండానే సహాయం చేసిన మీరు దేవుడి కంటే ఎక్కువ. మెట్టినింటి నుంచి వచ్చిన ఆడపిల్లని కన్న తండ్రి కన్నా ఎక్కువగా అర్థం చేసుకునే మీలాంటి మావయ్య ఉండడం నా అదృష్టం. ఎప్పటికీ తీర్చుకోలేని రుణం. మీరిచ్చిన డబ్బు విలువ కరెన్సీ కట్టల్లో లెక్క పెట్టే అంకెల్లో కన్నా చెయ్యెత్తి మొక్కుతున్న ఈ చేతుల్లో కృతజ్ఞత నిండిన ఈ కన్నీళ్లతో గొప్పగా చెప్పగలను. అమ్మా వింధ్య, నన్ను తండ్రితో పోల్చుకోడా ఇలా పొగడడం, సాయం, రుణమని మాట్లాడడం కరెక్టా చెప్పు? నిజం చెప్పాలంటే నీ రుణం, సంధ్య రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నువ్వు ఈ ఇంటి కోడలుగా రావడానికి కారణం సంధ్య అని తెలుసు. అయినా కూడా నువ్వు ఏ రోజు కోడలిగా ఈ ఇంటి గౌరవానికి, నీ స్థానానికి ఇబ్బంది రాకుండా ఎంతో గొప్పగా ఉన్నావు. అలాంటి నీకు డబ్బు అవసరం రావడం, ఏ నేరం చేయని సంధ్య మీద నిందపడడం నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నువ్వంటున్నట్టు డబ్బుతో నేను చేసింది సహాయం కాదమ్మా, మీ స్నేహాన్ని అభిమానించే వ్యక్తిగా ఇచ్చిన ఆశీర్వాదం. సంధ్యతో నీ స్నేహం కలకాలం ఇలానే సంతోషంగా ఉండాలని, మీ మధ్య ఏ సమస్యకి చోటు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంత మంచి మనస్సుతో మీరు ఆలోచిస్తున్నా అసలు నిజాన్ని చెప్పలేకపోతున్నందుకు నన్ను క్షమించండి మావయ్య. నీకు దండం పెడతాను. ఒరేండ్రా, దయచేసి ఆగండి. ఈసారి మాత్రం క్షమించేదే లేదు. వెళ్ళ. మీలాంటి వాళ్ళకన్నా అడుక్కునే వాళ్ళు నయం.